హాయ్ ఫ్రెండ్స్, విరాట్ కోహ్లీ క్రికెట్లోకి అడుగుపెట్టాక ఎంత ఆస్తిని సంపాదించాడు? విరాట్ కోహ్లీ ఒక ఇన్కమ్ ఎంత? విరాట్ కోహ్లీ ఒక యాడ్కి ఎంత తీసుకుంటాడు? అదేవిధంగా ఒక ట్రైన్ కాస్ట్ ఎంత ఉంటుంది? ఒక ట్రైన్ ఎంత మైలేజ్ ఇస్తుంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే మీకు వీడియో కంప్లీట్గా అర్థమవుతుంది. అదేవిధంగా వీడియో స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్ట్గా ఉంటారు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ గురించి నలుగురికి తెలుస్తుంది. సో ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, విరాట్ కోహ్లీ చేజింగ్ వీరుడు. ఇండియన్స్కు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అంతేకాదు, అంతర్జాతీయంగా కూడా విరాట్ ఎంతో పాపులర్, అందరికీ తెలుసు. క్రికెట్లో అవతల టీంలో ఎవరున్నా సరే సెంచరీలు కొట్టే ఈ బ్యాట్స్మెన్కి వ్యక్తిగతంగా కూడా చాలామంది అభిమానులే ఉన్నారు. ఎందుకంటే మంచి హృదయం ఉన్నవాడిగా గుర్తింపు తెచ్చుకోవడమే కారణం. చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఎంతో ఇష్టపడుతూ శ్రద్ధ పెట్టడం వల్లనే ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్కి వచ్చాడు. ప్రిన్స్ ఆఫ్ ది క్రికెట్గా అతన్ని వ్యవహరిస్తూ ఉంటారు. సచిన్ తర్వాత మరొక సచిన్ అనే పేరు కూడా తెచ్చుకున్నాడు. క్రికెట్లో ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ విరాట్ కోహ్లీ ఎంతో కష్టపడి సాధించుకున్నాడు. వరల్డ్లో టాప్ 100 అథ్లెట్స్లో విరాట్ 7వ ప్లేస్లో ఉన్నాడంటే ఇతడి క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. వరల్డ్లో ఏ క్రికెటర్కి లేని క్రేజ్ ఇతడికి సొంతం. కష్టపడటంతో పాటు పేద విద్యార్థులకు సాయం చేయడం అతడి నిజమైన ఆస్తిగా చెబుతారు. అతడికి వచ్చే సంపాదనలో దాదాపుగా 20% పేద విద్యార్థులకు, అనాథ ఆశ్రమంలకు ఇచ్చేస్తాడు. అయితే విరాట్ కోహ్లీ ఆస్తి ఎంత? ఒక ఏడాదికి క్రికెట్ నుంచి ఎంత సంపాదిస్తాడు? ఒక్కో మ్యాచ్కి ఎంత తీసుకుంటాడు? ఇటువంటి వివరాలకు వెళ్తే ఇతడి మొత్తం ఆస్తి సుమారుగా 420 కోట్లు. ఒక సంవత్సరానికి క్రికెట్ యాడ్స్ పరంగా సుమారుగా 110 కోట్లు సంపాదిస్తాడు. ఐపీఎల్ నుంచి ప్రతి ఏడాదికి సుమారుగా 13 కోట్ల రూపాయల వరకు సంపాదిస్తాడు. ఇక ఇండియా తరపున ఆడుతున్నందుకు ఒక్కొక్క మ్యాచ్కి 5 లక్షల రూపాయలు తీసుకుంటాడు. ఈ లెక్కన సుమారుగా ఏడాదికి 3 కోట్ల రూపాయల వరకు సంపాదిస్తాడు. కోహ్లీకి ఒక సొంత జిమ్ కూడా ఉంది. అలాగే వ్రాగన్ ఫ్యాషన్ బ్రాండ్ కంపెనీ ఉంది. దీని నుంచి కూడా బాగానే సంపాదిస్తూ ఉంటాడు. అలాగే ఎంఆర్ఎఫ్ కంపెనీతో డీల్ కూడా ఉంది. దీనికి గాను సుమారుగా 8 ఏళ్లకు 100 కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నాడు. అలాగే ఐఎస్ఎల్ ఫుట్బాల్ టీంకి కో ఓనర్. ఈ ఫుట్బాల్ టోర్నమెంట్ నుంచి కూడా కోహ్లీ బాగానే సంపాదిస్తున్నాడు. కోహ్లీకి హర్యానాలో గుర్ఖాన్లో సుమారుగా 80 కోట్ల విలువ చేసే ఇల్లు ఉంది. అలాగే ముంబైలో 30 కోట్ల విలువ చేసే బంగ్లా ఉంది. అలాగే ఢిల్లీలో 15 కోట్ల విలువ చేసే ఇల్లు కూడా ఉంది. ఇక కోహ్లీ లగ్జరీ కార్ల విషయానికి వస్తే అయితే సూపర్ లగ్జరీ కార్లు ఉన్నాయి. 83 లక్షలు విలువ చేసే ఆడి Q7, 2 కోట్ల విలువ చేసే ఆడి A8, 2.47 కోట్ల విలువ చేసే ఆడి R8 V10+, 80 లక్షల విలువ చేసే రేంజ్ రోవర్ కారు ఉంది. అలాగే 1.2 కోట్ల విలువ చేసే BMW X6 ఉన్నాయి. అలాగే కోహ్లీ సొంతంగా ఓ చార్టర్డ్ ఫ్లైట్ కూడా రన్ చేస్తున్నాడు. ఇంకా కోహ్లీ లగ్జరీ లైఫ్ను అనుభవిస్తున్నాడు. ఓవరాల్గా విరాట్ కోహ్లీ వద్ద సుమారుగా 420 కోట్ల ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఇవన్నీ కూడా కోహ్లీ క్రికెట్లోకి వచ్చిన తర్వాతే సంపాదించుకున్నాడు. అంతకు మునుపు విరాట్ కోహ్లీ చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు. చాలా చిన్న ఇంట్లో కోహ్లీ ఫ్యామిలీ ఉండేది. ఎప్పుడైతే క్రికెట్లోకి ఎంటర్ అయ్యాడో అప్పటి నుంచి విరాట్ కోహ్లీ లైఫ్ మారిపోయింది. ప్రజెంట్ ఇండియా టీం కెప్టెన్గా కూడా ఉన్నాడు. ఇండియన్ టీంను నెంబర్ 1 స్థానంలో ఉంచాడు. కోహ్లీ ఇలాగే ఇండియన్ టీంకు మరిన్ని విజయాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 2, మన ఇండియాలో రైలుది కీలక పాత్ర అనే చెప్పుకోవాలి. అసలు ట్రైన్ లేని ఇండియాను ఊహించుకోవడమే కష్టం. ప్రతిరోజు 2 కోట్లకు పైగా జనం ట్రైన్స్లో ప్రయాణిస్తూ ఉంటారు. అలాంటి ట్రైన్కు ఇంజన్ గుండెకాయ లాంటిదని చెప్పుకోవచ్చు. ఇంజన్ లేకపోతే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని మనందరికీ తెలుసు. అయితే రైలు గురించి, రైలు ఇంజన్కి సంబంధించిన విషయాల గురించి మీకు ఏమైనా తెలుసా? తెలిస్తే కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే సుమారుగా 1962 వరకు డీజిల్ ఇంజిన్స్ను అమెరికాకు చెందిన అమెరికన్ లోకో కంపెనీ అమెరికాలో తయారు చేసి ఇండియాకు పంపేవారు. అయితే 1964 నుంచి మన ఇండియాలోనే తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు 2700కు పైగా డీజిల్స్ ఇంజిన్ను తయారు చేశారు. దీని పూర్తి బరువు 1,12,800 కిలోలు ఉంటుంది. దీని టాప్ స్పీడ్ 120 కిలోమీటర్లు. దీని పవర్ అవుట్పుట్ ఎంత అంటే ప్యాసింజర్స్ ప్రయాణించే ట్రైన్ అయితే 4500 పర్ అవర్, గూడ్స్ ట్రైన్ అయితే 5000 అవర్స్ పర్ అవర్ ఉంటుంది. ట్రైన్ సీసీ ఇంజిన్ కెపాసిటీ 1,00,000 నుంచి 1,50,000 సీసీ మధ్యలో ఉంటుంది. ఇక మైలేజీ విషయానికి వస్తే మనం సాధారణంగా 1 లీటర్కి ఎంత మైలేజ్ ఇస్తుంది అని అంటాం. అయితే ట్రైన్ విషయంలో 1 కిలోమీటర్కి ఎన్ని లీటర్లు ఖర్చు అవుతుంది అనుకోవడం బెటర్. ప్రతి కిలోమీటర్కి సుమారుగా 4 నుంచి 5 లీటర్ల డీజిల్ ఖర్చు అవుతుంది. ఒకవేళ ట్రైన్ కనుక టాప్ స్పీడ్లో ఉంటే 9 నుంచి 11 లీటర్లు ఖర్చు అవుతుంది. ప్రతి 3000 కిలోమీటర్లకి సర్వీసింగ్ అవసరం. కరెక్ట్గా సర్వీసింగ్ చేస్తే సుమారుగా 35 ఏళ్ళు పనిచేస్తుంది.
ఇక దీని రేటు విషయానికి వస్తే ప్రతి ఇంజన్ తయారీకి సుమారుగా 13 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అయితే దారి మధ్యలో ఏదైనా సమస్య వస్తే ఏం చేస్తారో తెలుసా? ప్రతి లోకో పైలట్కి 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్లో పాస్ అయితేనే ట్రైన్ నడపడానికి పాస్ ఇస్తారు. ఈ ట్రైనింగ్లోనే ఇంజన్కు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు మధ్యలో రిపేర్ వస్తే ఎలా రిపేర్ చేయాలో పూర్తి ట్రైనింగ్ ఇస్తారు. ఈ లోకో పైలట్స్ రిపేర్ వస్తే దానిని గుర్తించి బాగు చేస్తారు. ఒక్కోసారి ట్రైన్ ఆపినా కూడా ఇంజన్ను ఎందుకు ఆపారో తెలుసా? ట్రైన్ ఆగడం మొత్తం ఎయిర్ బ్రిక్స్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ ఎయిర్ బ్రిక్స్కు గాలి తగ్గకుండా ఎప్పటికప్పుడు గాలిని పంప్ చేస్తూ ఉండాలి. ఒకవేళ ఇంజన్ను ఆపేస్తే కొద్దిగా ఎయిర్ రిలీఫ్ అయ్యి బ్రేక్స్ పూర్తిగా పనిచేయడం ఆగిపోతుంది. ట్రైన్ ముందుకు లేదా వెనక్కి వెళ్ళి ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో ఈ ఇంజన్ను ఆపరు. ఒకవేళ ఇంజన్ను ఆపి మళ్ళీ స్టార్ట్ చేయాలంటే దాదాపుగా 20 నిమిషాలు పడుతుంది. అందుకే సర్వీసింగ్కి ఇచ్చినప్పుడు లేదా ఇతర బోగిలతో అటాచ్ చేసేటప్పుడు మాత్రమే ఇంజన్ను ఆపేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే మీ యొక్క ఒపీనియన్ అనేది కంపల్సరీగా మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.